గురుగారు, దృష్టి దోష నివారణకై ప్రత్యేక సమయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తల్లి. సూర్యోదయం కంటే పూర్వం, సూర్యాస్తమయం అయిన తరువాత మొదటి జాములో ఈ దృష్టి దోష నివారణకై తగిన చర్యలు చేపట్టాలి. ప్రత్యేక సందర్భాలలో గ్రహణాలు, సంక్రాంతులు, ఉగాది, మన్వాదులు, 96 ప్రత్యేక రోజులు అంటూ శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వీటికి షణ్ణవతులు అని పేరు. అమావాస్యలు, వ్యతిపాత అన్న యోగం ఉన్న రోజు, సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతం పాటించి ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ, నవధాన్యాలు, జీడిగింజ, అలాగే గవ్వ, ఇనపమేకు, రాగి లోహంతో కూడుకున్న ఒక నాణెం లేదా కాసింత రాగి ముక్క, వీటిని ముడిగా వేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా వేలాడదీస్తే లోనికి వచ్చేటటువంటి వారి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే ఆ పదార్థం స్వీకరిస్తుంది. వారు లోనికి ప్రశాంతమైన మనస్సుతో వస్తారు. ఇది ఒక లక్షణం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో వీటిని ఇలా బంధించాలి. ఏర్పాటు చేద్దాం అన్న రోజున ఉపవాస వ్రతం పాటించాలి. ప్రత్యేకంగా గ్రహణాలు ఏర్పడిన అనంతరం పూర్వం ఉన్నటువంటి వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలి. ఉగాది, దసరా, సంక్రాంతి, సంక్రమణాలు 12 సంక్రమణాలలో కూడా దృష్టి దోషం కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయని వినియోగించాలి. ఇది సూర్యోదయం కంటే పూర్వమే, ఉదయమే వినియోగించాలి. అలాగే సూర్యాస్తమయ సందర్భంలో మంచి గుమ్మడికాయని దృష్టి దోషం తొలగే నిమిత్తమై హారతి వలె తిప్పి పగులగొట్టినట్లయితే ఆ ఇంటికి, ఆ షాపుకి సంబంధించిన దృష్టి దోషం తొలగిపోతుంది. ఇలా చెప్పుకోవచ్చు.